హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్ లేదా క్లౌడ్ కంప్యూటింగ్ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ రోజుల్లో జాబ్ మార్కెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ డిమాండింగ్ స్కిల్స్ ఏంటో తెలుసా? అదే పైస్పార్క్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడే ఫేస్బుక్, యూట్యూబ్ లేదా అమెజాన్ వంటి కంపెనీల్లో ప్రతిరోజు టెరాబైట్స్, పెటాబైట్స్ కొద్ది డేటా జనరేట్ అవుతుంది. మరి అంత డేటాని నార్మల్ కంప్యూటర్స్ లేదా నార్మల్ పైథాన్ కోడ్ అయిన పైథాన్ లైబ్రరీస్ ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నాయి? చేయలేవు కదా. ఇక్కడే మనకి పైస్పార్క్ అనేది అవసరం అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో పైస్పార్క్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, దీని ఆర్కిటెక్చర్ ఏంటి అనే విషయాల గురించి చాలా క్లియర్గా స్క్రాచ్ నుంచి నేర్చుకుందాం. మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈ వీడియో అయిపోయేసరికి మీకు పైస్పార్క్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పైస్పార్క్లోకి వెళ్లే ముందు మనం రెండు విషయాల గురించి అర్థం చేసుకోవాలి. అదే బిగ్ డేటా మరియు అపాచీ స్పార్క్. బిగ్ డేటా అంటే ఏమిటి? మన దగ్గర ఉన్న డేటా సైజు పెరిగిపోయి సంప్రదాయ డేటాబేస్లైన ఎస్క్యూఎల్ లాంటివి ఆ డేటాని స్టోర్ చేయలేక, ప్రాసెస్ చేయలేకపోతే దాన్నే బిగ్ డేటా అంటాము. దీనికి ఒకప్పుడు హడూప్ వాడేవాళ్ళం ఈ బిగ్ డేటాని ప్రాసెస్ చేయడానికి. కానీ హడూప్ డేటాని హార్డ్ డిస్క్లో స్టోర్ చేసి ప్రాసెస్ చేస్తుంది, అందువల్ల అది కొంచెం స్లోగా ఉంటుంది. అపాచీ స్పార్క్ అంటే ఏంటి? హడూప్ కంటే ఈ అపాచీ స్పార్క్ 100 రెట్ల వేగంతో డేటాని ప్రాసెస్ చేయడానికి వచ్చిన ఒక ఓపెన్ సోర్స్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ ఫ్రేమ్వర్క్. అదే ఈ అపాచీ స్పార్క్. దీని స్పెషాలిటీ ఏమిటంటే ఇది ఇన్ మెమరీ ప్రాసెసింగ్ చేస్తుంది. ఇది డేటాని హార్డ్ డిస్క్లో కాకుండా ర్యామ్లో ఉంచి ప్రాసెస్ చేస్తుంది, అందుకే ఇది సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. వై పైస్పార్క్? అపాచీ స్పార్క్ని యాక్చువల్గా స్కాలా అనే ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో రాశారు. కానీ ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డేటా అనలిస్టులు, డేటా సైంటిస్టులు ఎక్కువగా వాడే లాంగ్వేజ్ పైథాన్. పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది, పైగా దీనికి లైబ్రరీస్ ఎక్కువ. స్పార్క్ యొక్క పవర్ని, పైథాన్ యొక్క సింప్లిసిటీని కలిపి వచ్చింది ఈ పైస్పార్క్. అంటే మనం పైథాన్ కోడ్ రాస్తాము, కానీ బ్యాక్గ్రౌండ్లో అది స్పార్క్ ఇంజిన్ వాడుకొని భారీ డేటాని క్లస్టర్లు అంటే చాలా కంప్యూటర్ల సముదాయంతో ప్యారలల్గా రన్ చేస్తుంది. దీన్ని పైథాన్ డెవలపర్స్ కొత్తగా స్కేలా నేర్చుకోవాల్సిన అవసరం లేకుండానే బిగ్ డేటా ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయగలుగుతారు. స్పార్క్ ఆర్కిటెక్చర్. ఇప్పుడు స్పార్క్ బ్యాక్గ్రౌండ్లో ఎలా పనిచేస్తుంది ఈ ఆర్కిటెక్చర్ ద్వారా చూద్దాం. స్పార్క్ అనేది మాస్టర్ స్లేవ్ ఆర్కిటెక్చర్ని ఫాలో అవుతుంది. ఇందులో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. అవి డ్రైవర్, క్లస్టర్, వర్కర్ నోడ్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్. డ్రైవర్ ప్రోగ్రామ్ అంటే ఇది అప్లికేషన్ హార్ట్ లాంటిది. దీన్ని మాస్టర్ నోడ్ అని కూడా అంటారు. ఇందులో స్పార్క్ సెక్షన్ అండ్ స్పార్క్ కంటెక్స్ట్ ఉంటుంది. ఇది ఒక పెద్ద టాస్క్ని చిన్న చిన్న టాస్క్లుగా డివైడ్ చేసి వర్కర్ నోడ్స్కి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ క్లస్టర్ మేనేజర్ అనేది ఒక బ్రోకర్ లాంటిది. ఇది డ్రైవర్ నోడ్స్కి, వర్కర్ నోడ్స్కి మధ్యలో ఉంటుంది. ఇది రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. వర్కర్ నోడ్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్, వీటిని స్లేవ్స్ నోడ్స్ అని కూడా అంటారు. ఇది డ్రైవర్స్ నోడ్స్ నుంచి వచ్చిన టాస్క్ని ఎగ్జిక్యూట్ చేసి వచ్చిన రిజల్ట్ని మళ్ళీ డ్రైవర్ ప్రోగ్రామ్కి పంపుతుంది. కోర్ కాన్సెప్ట్స్: ఆర్డిడి వర్సెస్ డేటా ఫ్రేమ్స్. పైస్పార్క్లో డేటాని హ్యాండిల్ చేయడానికి ముఖ్యంగా 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. అదే ఆర్డిడి అండ్ డేటా ఫ్రేమ్స్. ఆర్డిడి అంటే రెసిలియంట్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెట్స్. ఇది స్పార్క్ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్. డేటాని క్లస్టర్లో డిస్ట్రిబ్యూట్ చేసి పెడుతుంది. ఇది చాలా పవర్ఫుల్, కానీ ఇందులో కోడ్ రాయడం కొంచెం కష్టం. ఆప్టిమైజేషన్ మనం మాన్యువల్గా చేసుకోవాలి. డేటా ఫ్రేమ్స్. ఇది మనం నార్మల్గా ఎస్క్యూఎల్ టేబుల్ లాగా లేదా పైథాన్ పాండాస్ డేటా ఫ్రేమ్ లాగా రోస్ అండ్ కాలమ్స్తో రూపంలో ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం ఈజీ, పైగా స్పార్క్ దీనికోసం బ్యాక్గ్రౌండ్లో క్యాటలిస్ట్ ఆప్టిమైజర్ని వాడుతుంది. కాబట్టి ఆర్డిడి కంటే డేటా ఫ్రేమ్ చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి. రియల్ టైం ప్రాజెక్ట్స్లో 90% మనం డేటా ఫ్రేమ్స్నే వాడతారు. నేను చిన్న పైస్పార్క్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని డేటాబ్రిక్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
మీకు తర్వాత వీడియోలో డేటాబ్రిక్స్తో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తాను. సో ముందుగా స్పార్క్ సెక్షన్ అనే లైబ్రరీని మనము PySpark.sql అనేది దాని నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. స్పార్క్ సెక్షన్ అనే లైబ్రరీ ఒక స్పార్క్ ప్రోగ్రామ్కి ఒక ఎంట్రీ పాయింట్ లాంటిది. ఈ స్పార్క్ సెక్షన్ నుంచి మనము స్పార్క్ సెక్షన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. స్పార్క్ సెక్షన్ డాట్ బిల్డర్ డాట్ యాప్ నేమ్ అంటే ఇక్కడ మనం ఏది యాప్ నేమ్ ఇచ్చామో అది మనకి యూఎస్ స్క్రీన్లో చూపిస్తుంది. ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చండి, నేమ్ ఏదైనా ఇవ్వచ్చును. ఇచ్చిన నేమ్ అనేది యూఎస్ స్క్రీన్లో చూపిస్తుంది. దెన్ డాట్ గెటార్ క్రియేట్ అంటే స్పార్క్ సెక్షన్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే స్పార్క్ సెక్షన్ ఆబ్జెక్ట్ అనేది లోడ్ తీసుకుంటుంది, లేకపోతే కొత్తగా స్పార్క్ సెక్షన్ అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. స్పార్క్ సెక్షన్ ఆబ్జెక్ట్ అనేదాన్ని క్రియేట్ చేస్తుంది. సో క్రియేట్ చేసిన దాన్ని నేను స్పార్క్ అనే ఒక దాంట్లో స్టోర్ చేస్తాను. ఈ స్పార్క్ అనేది ఇప్పుడు స్పార్క్ ఆబ్జెక్ట్ అనమాట. ఈ స్పార్క్ అనే ఆబ్జెక్ట్ ఉపయోగించి మనము ఫైల్స్ని రీడ్ చేయడం కానీ రైట్ చేయడం కానీ మొత్తం ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది చేస్తాము. సో స్పార్క్ ఇక్కడ నేను ఆల్రెడీ కస్టమర్ ఫైల్ అనేది డేటాబ్రిక్స్లోకి లోడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకుని. ఇది ఇక్కడ పాత్ చూడాలంటే ఇక్కడ కాపీ పాత్ ఉంటుంది. ఇక్కడ తీసుకుని కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే మన ఫైల్ యొక్క పాత్ వస్తుంది. సో ఇక్కడ నేను ఈ ఫైల్ని రీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి spark.read.csv ఇది ఫైల్ టైప్ అనేది CSV కాబట్టి .csv అండ్ ఫైల్ పాత్ ఇక్కడ లోపల పెట్టి అండ్ హెడర్ ఈక్వల్ టు ట్రూ అంటే ఫస్ట్ రోని కాలం నేమ్స్ కన్సిడర్ చేస్తుంది. సో ఇన్ఫర్ స్కీమా ఈక్వల్ టు ట్రూ పెడితే మనకి డేటా అనేది దాని రిలేటెడ్ డేటా టైప్స్ అనేవి ఐడెంటిఫై చేసుకుంటుంది. సో ఎంటైర్ మొత్తం స్పార్క్స్ ఆబ్జెక్ట్ ద్వారా ఈ ఫైల్ని రీడ్ చేసిన తర్వాత ఎంటైర్ థింగ్ నేను DF అనే ఒక ఆబ్జెక్ట్లోకి పంపిస్తున్నాను డేటాని. ఈ డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఉంది కాబట్టి మొత్తం ఇక్కడ డేటా ఫ్రేమ్ లాగా క్రియేట్ అవుతుంది మనకి. సో df.show5 అనే కమాండ్ ద్వారా మనం ఒక స్టార్టింగ్ ఒక 5 రోస్ని చూడవచ్చు. అదిగాక మొత్తం ఎంటైర్ కౌంట్ డేటా ఫ్రేమ్ యొక్క కౌంట్ మొత్తాన్ని చూడాలనుకుంటే ప్రింట్ టోటల్ కస్టమర్ df.count అనే ఫంక్షన్ ఉపయోగించి మనం మొత్తం ఎంటైర్ టోటల్ కస్టమర్ యొక్క అకౌంట్ని చూడవచ్చు. సో ఇదండి చాలా చిన్న ప్రోగ్రాము. దీని ద్వారా మనం ఎలా ఒక ఫైల్ అనేది PySpark ద్వారా ఎలా ఎలా రీడ్ చేస్తుంది అనే ప్రోగ్రాంలో చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది PySpark యొక్క బేసిక్ ఇంట్రడక్షన్. బిగ్ డేటాని హ్యాండిల్ చేయడానికి, డేటా ఇంజనీర్ అవడానికి PySpark అనేది ఒక వండర్ఫుల్ టూల్. ఈరోజు మనం థియరీ మరియు ఆర్కిటెక్చర్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో PySparkని మన ల్యాప్టాప్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, లేదా అలాగే డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ అయిన ఫిల్టర్స్, గ్రూప్ బై, జాయిన్ ఎలా చేయాలో ప్రాక్టికల్గా నేర్చుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని టెక్నికల్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.